నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల పేరుతో 66 మోసాలకు పాల్పడ్డారని, ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినా కూడా 6 గ్యారంటీలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. డిసెంబర్ 9 తర్వాత బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ మోసాలపై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. నియోజకవర్గంలో విద్య, వైద్య సేవలు దయనీయమైన స్థితిలో ఉన్నాయని, 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి కూడా జూపల్లి కృష్ణారావు నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యలేదని, ఇప్పటికైనా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు. శ్రీధర్ రెడ్డి హత్య జరిగి 6 నెలలైనా ముఖ్యమంత్రి, స్థానిక మంత్రి నిందితులను పట్టుకోవాలని ఆదేశించినా కనీసం నిందితులను గుర్తించలేదని విమర్శించారు. పీజీ అని చెప్పి, ఉద్యోగాలని చెప్పి, విద్యా వికాసం అని చెప్పారు. ఇట్లా 6 మోసాలు చేసి 6 గంటలు చెప్పి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇలా ప్రజలు మొత్తం విరక్తి పొంది కాంగ్రెస్ నాయకులు ఊళ్ళలో తిరగలేని పరిస్థితికి వచ్చిన పరిస్థితుల్లో బాధ్యత కలిగిన భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి పెద్ద పార్టీగా ఆల్మోస్ట్ 3వ వంతు రాష్ట్రాలలో అధికారంలో ఉండి ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ, నీతి నిజాయితీతో పాలిస్తూ కుటుంబ పాలనకు తావు లేకుండా, కుంభకోణాలకు తావు లేకుండా పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ బాధ్యతగా 1 సంవత్సర కాలము కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి సమయం ఇచ్చింది. మరి ఇంతవరకు చేయలేదు కాబట్టి సంవత్సరం అయిపోయింది. 7వ తారీఖు వస్తే సంవత్సరం అవుతుంది. మరి అదే 9వ తారీఖు నాడు మొత్తం కూడా చేస్తామని ప్రగల్భాలు రేవంత్ రెడ్డికి ఈరోజు జవాబు లేదు. ఇప్పటి కూడా ప్రతిపక్ష నాయకుల వ్యవహరిస్తున్న సంగతి మనం అందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు సంవత్సర కాలం నిండిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఒక ఛార్జ్ షీటు రాష్ట్ర ప్రజలకు తెలియజేసి కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాలు, అక్రమాలు, అవినీతి, అబద్ధాల యొక్క పాట 6 యొక్క మోసాలు, 66 అబద్ధాలు చెప్పిన పార్టీకి ఛార్జ్ షీట్ అనే ఉద్దేశంతో ఇలా రాష్ట్ర ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి యుద్ధం ప్రకటించే విధంగా ప్రజలకు మద్దతుగా, ప్రజలకు భరోసా ఇవ్వడానికి